రాజస్థాన్ సవాయ్ మాన్సింగ్ స్టేడియానికి బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. ఈ నెల 16న రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ మ్యాచ్ కు థ్రెట్ అండ్ కాల్ చేశారు గుర్తు తెలియని వ్యక్తులు. మ్యాచ్ సందర్భంగా బాంబు పేలుస్తామని బెదిరింపులకు పాల్పడ్డారు. రాజస్థాన్లోని జైపూర్లో హైలైట్ జారీ చేసింది రాష్ట్ర సర్కార్. సవాయ్ మాన్సింగ్ స్టేడియం చుట్టుపక్కల భారీగా మోహరించారు. స్టేడియం లోపల వెలుపల బాంబు స్క్వాడ్లు గాలిస్తున్నాయి. స్టేడియం లోపల ఉన్న వారందరినీ బయటకు పంపించి చుట్టుపక్కల ఉన్న వారిని ఖాళీ చేయించారు జైపూర్ పోలీసులు. రాజస్థాన్ సవాయ్ మాన్సింగ్ స్టేడియానికి బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. ఈ నెల 16న రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ మ్యాచ్ కు థ్రెట్ అండ్ కాల్ చేశారు గుర్తు తెలియని వ్యక్తులు. మ్యాచ్ సందర్భంగా బాంబు పేలుస్తామని బెదిరింపులకు పాల్పడ్డారు. రాజస్థాన్లోని జైపూర్లో హైలైట్ జారీ చేసింది రాష్ట్ర సర్కార్. సవాయ్ మాన్సింగ్ స్టేడియం చుట్టుపక్కల భారీగా మోహరించారు. స్టేడియం లోపల వెలుపల బాంబు స్క్వాడ్లు గాలిస్తున్నాయి. స్టేడియం లోపల ఉన్న వారందరినీ బయటకు పంపించి చుట్టుపక్కల ఉన్న వారిని ఖాళీ చేయించారు జైపూర్ పోలీసులు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా సీనియర్ కరెస్పాండెంట్ సంజయ్ అందిస్తారు. సంజయ్, చెప్పండి, ఈ భద్రతా దళాలు ఏ విధంగా దీనికి సంబంధించి చర్యలు తీసుకుంటున్నాయి? భవానీ, ఏదైతే పాకిస్తాన్ పై ఏదైతే సింధూర్ అటాక్ అనంతరం పాకిస్తాన్ నుండి పలు రాష్ట్రాలకు కావచ్చు, కొంతమంది వ్యక్తులకు అధికారులకు కావచ్చు బెదిరింపు కాల్స్ వస్తూ ఉన్నాయి. అయితే ఈ నేపథ్యంలోనే GCA ఏదైతే గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ కి సంబంధించి ఒక మెయిల్ రావడం జరిగింది. దానిపై మీకు కొద్దిసేపట్లో మీ స్టేడియాన్ని మేము పేల్చబోతున్నాం అన్నట్టు కూడా మెయిల్ రావడం జరిగింది. దీనిపై అధికారులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం ఇవ్వడం జరిగింది. పోలీసులు తక్షణమే బాంబ్ స్క్వాడ్ తో సహా చేయడానికి వెళ్లి క్షుణ్ణంగా పరిశీలించడం జరిగింది. అయితే ఇప్పటికే భద్రతా దళాలు కేంద్రం నుంచి వచ్చిన సూచనల మేరకు ఇప్పటికే స్టేడియానికి భద్రత కల్పిస్తడం జరిగింది. అదనపు భద్రతను కూడా కల్పించడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో బాంబుని బాంబు పేలుస్తున్నా అన్నట్టు వచ్చిన మెసేజ్ సమాచారం నేపథ్యంలో మరొకసారి కూడా బాంబు స్క్వాడ్ తో పాటు ఇతరంతా పోలీసులందరూ కూడా క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం అది కేవలం బెదిరింపు కాల్ మాత్రమే తెలుసుకోవడం జరిగింది. అయితే ఈ వీటన్నిటిని కూడా ఏదైతే బెదిరింపు కాల్స్ కావచ్చు, ఎటువంటి సమాచారం వచ్చినా కూడా వాటిని అన్నిటి కూడా అంత ఈజీగా తీసుకోకూడదు, అప్రమత్తంగా ఉండాలంటే కేంద్ర నిఘా వర్గాలు హెచ్చరిస్తున్న నేపథ్యంలో అన్ని ప్రాంతాల్లో ఏదైతే స్టేడియాలు కావచ్చు, ఇతరత్ర ప్రాంతాల్లో జనరద్దీ ఉండే ప్రాంతాల్లో పోలీసుల భద్రతను కల్పిస్తూ ఆటోమేటిక్ గా ప్రజలకు కూడా అప్రమత్తంగా ఉండాలంటూ సూచనలు చేస్తూ ఉన్నారు. భవాని, అయితే సంజయ్, ఇప్పుడు చుట్టుపక్కల ఉన్న వాళ్ళని కూడా ఖాళీ చేస్తున్నట్లయితే తెలుస్తుంది. ఈ నేపథ్యంలో అక్కడ స్థానికులు కూడా దీనికి సంబంధించి ఏం చెప్తున్నారు? అప్పుడు సరిహద్దు ప్రాంతాలతో పాటు పలు రాష్ట్రాల్లోని ముఖ్యమైన ప్రాంతాలు కావచ్చు, ఇట్లాంటి స్టేడియాలు, అదే బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్ వంటి ప్రాంతాల్లో ఇప్పటికే నిఘా వర్గాలు హెచ్చరించడం జరిగింది. పలు సూచనలు కూడా చేయడం జరిగింది. అప్రమత్తంగా ఉండాలి, ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎటువంటి సంఘటనలు చోటు చేసుకున్నా కానీ మీరందరూ కూడా భద్రత కలిగి ఉండాలని అంటూ కూడా ఇప్పటికే పోలీసులతో పాటు ఇతరత్ర సమాచార మాధ్యమాల ద్వారా అందరికీ సూచనలు చేయడం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే ఇటు బాంబు బెదిరింపులు కావచ్చు, లేకుంటే ఇతరత్ర ఏదన్నా బెదిరింపులు కానీ ఇతరత్ర ఏదైనా దాడులు జరిగే అవకాశాలు ఉండే ప్రాంతాల్లో వారందరినీ కూడా అప్రమత్తంగా ఉంచుతూ వారందరినీ కూడా సురక్షిత ప్రాంతాలు, కొన్ని సందర్భాల్లో ఎటువంటి దాడులు జరిగే అవకాశం ఉన్నట్లయితే వారందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు కూడా అధికార సిబ్బంది కావచ్చు, పోలీసులు కావచ్చు, వారందరూ కూడా సిద్ధంగా ఉన్నట్లు ఇప్పటికే కేంద్రం ప్రకటించడం జరిగింది. ప్రధానంగా సరిహద్దు రాష్ట్రాలైన కొన్ని ప్రాంతాలు, సరిహద్దు ప్రాంతాలు కావచ్చు, లేకుంటే నియంత్రణ రేఖ పక్కన ఉండే ప్రాంతాలు కావచ్చు, వాటన్నిటిలో కూడా తప్పనిసరిగా ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేయడంతో పాటు కొన్ని ప్రాంతాల్లో కూడా ప్రజలందరినీ కూడా అక్కడి నుంచి తరలించి సురక్షిత ప్రాంతాలకు తరలించడం జరిగింది. అంతేకాకుండా ఎప్పటికప్పుడు గస్తీ తిరుగుతూ వారందరినీ కూడా అప్రమత్తం చేస్తూ పోలీసులు, అదేవిధంగా రక్షణ శాఖ సంబంధించిన సైనికులు కావచ్చు, వీరందరూ కూడా వారందరినీ కూడా అప్రమత్తంగా ఉండాలంటూ వారిని సూచించడం జరుగుతుంది. భవాని, రైట్, థ్యాంక్ యూ సంజయ్.